వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రాక్ సిరామిక్స్ టైల్స్ పరిశ్రమలో తొలగించిన స్థానిక ఉద్యోగులను విధిలోకి తీసుకోవాలి. జాతీయ విద్యార్థి దినోత్సవం పురస్కరించుకొని హన్మకొండలో భారీ ర్యాలీ. రెవెన్యూ అధికారులపై జిల్లా కలెక్టర్ సృజన ఆగ్రహం. డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొన్న భారతీయుడు 2 చిత్ర యూనిట్. ఇక వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కేంద్రంలోని బల్దియా కార్యాలయంలో మంగళవారం బల్దియా చైర్పర్సన్ అధ్యక్షతన ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. కరెంటు స్తంభాలు, వీధి లైట్లు, డ్రైనేజీల రోడ్లు, ఖాళీ స్థలంలో చెత్తా చెదారం, పలు వివిధ సమస్యలు ఉన్నాయని తెలుపగా బల్దియా చైర్పర్సన్ కు ఫిర్యాదులు, వినతుల ద్వారా తెలుపగా బల్దియా అధికారులతో ప్రజల సమస్యలను ఆలస్యం లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని చైర్పర్సన్ ఆదేశించారు. రావడానికి ఇబ్బంది అవుతుంది. ఒక పని చేయండి, మీరు అంటారు కదా అవుట్ సైడ్ స్టాంప్లో రేపు మన ఇన్వర్లకు పిన్ పంచ్ ప్రజా దర్బార్లు రావడం జరిగింది. దాంట్లోంచి శానిటేషన్కి సంబంధించిన 3 సాల్వ్ చేయడం జరిగింది. ఇంకేదైతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉందో నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ అడిగారు కాబట్టి నెక్స్ట్ వచ్చే వర్కులలో పోల్స్ పెట్టేసి సో ఆ ప్రాబ్లమ్స్ కూడా నెక్స్ట్ మీటింగ్ వర్కులో సాల్వ్ చేసేస్తాం. అట్లనే ఇంకా రెవెన్యూ వచ్చినాయి, ఇంకొంచెం టౌన్ ప్లానింగ్ సెక్షన్ వచ్చినాయి. అవి కొంచెం ఇప్పుడే చూస్తున్నాము. చూసి వాళ్ళకు ఖచ్చితంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం తొందరలోనే. అట్లా కాకుండా మళ్ళీ ఈరోజు ఇప్పుడు వరకైతే ఇంకా టైం అయిపోలేదు. ఇప్పటి వరకైతే ఆల్మోస్ట్ 20 వచ్చాయి.
సో దీన్ని కూడా నెక్స్ట్ వరకల్లా మేము ఖచ్చితంగా దీన్ని సాల్వ్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎంత తొందర వీలైతే అంత తొందర. ఎక్కువ శాతం టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్ వస్తున్నాయి. శానిటేషన్ ఈసారి తగ్గింది. సో శానిటేషన్ కరెక్ట్ చేస్తున్నామని మేము అనుకుంటున్నాం. శానిటేషన్ తగ్గింది, ఇంజనీరింగ్ సెక్షన్ ఉంది, అండ్ ఎస్టాబ్లిషన్స్ అండ్ టౌన్ ప్లానింగ్ సెక్షన్ ఇప్పుడు ఎక్కువ వచ్చాయి ఈసారి. సో ఖచ్చితంగా మేము అన్ని విషయాల మీద దృష్టి పెట్టేసి తొందరగా ప్రజల సమస్యలు తీరుస్తామని చెప్పేసి అందరికీ మాట ఇవ్వడం జరుగుతుంది. తొందరలో అంటే ఇప్పుడే చేస్తాం అప్పుడే చేస్తాం టైమింగ్ ఏం చెప్పట్లేదు, కానీ తొందరగా మీ పని అయ్యేటట్టు మేము చూస్తాము. కమిషనర్ గారితో కూడా మాట్లాడినాం, కలెక్టర్ గారితో కూడా మాట్లాడుతున్నాం. ఎట్లా వర్కులు ఉంటే అట్లా మేము తొందరగా చేసి మీ సమస్యలన్నీ తీర్చిదిద్దుతాం. అట్లాగే మీరందరూ కూడా కొంచెం మా అందరికీ సపోర్ట్ చేయాలి. మేము ఖచ్చితంగా మా శానిటేషన్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మా ఉన్న ఇన్వాల్వ్ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరు మీరు ఎప్పుడొచ్చినా ఎలాంటి సమస్యలతో వచ్చినా మేము ఖచ్చితంగా తీరుస్తామని చెప్పేసి చెప్తాం. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విష్ణు టౌన్షిప్లో అక్కడి ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారని విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్, సత్యనారాయణ, హర్షల్ కోరారు. ఆ రోజు విష్ణు టౌన్షిప్లో రోడ్లు, తాగునీరు, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విష్ణు టౌన్షిప్ కాలనీ వాసులు గోపాల్, సత్యనారాయణ, హర్షల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా విష్ణు టౌన్షిప్ రోడ్లు సరిగా లేక, త్రాగునీరు సక్రమంగా రాక, ముళ్ల కంపలతో, విషపురుగులతో, దోమలతో సహవాసం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయని, వెంటనే రోడ్లు వేయాలని, త్రాగునీరు అందించాలని, ముళ్ల కంపలు తొలగించాలని, దోమల నివారణకు చర్యలు తీసుకోవాలని వారు కోరారు. వీళ్ళు కాలనీ వాళ్ళందరూ ఒక 20 మంది వచ్చి మీరు ఏమి లవడితే కొట్లాడేది ఉండే ముందర ఇంత అయితే చిన్న చేసుకుంటారు. ఎందుకంటే ఉన్నది సంఖ్య కాబట్టి రోడ్లు వేయాలి, సీసీ రోడ్లు వేయాలి, డ్రింకింగ్ వాటర్ కావాలి, తాగునీటి సమస్య తీరాలి, డ్రైనేజ్ క్లీన్ చేయాలి. అమ్మా మీరు మాట్లాడతారా? చెప్పండి. నీళ్ళే పొందలేవు, కాలువలు స్లోపు లేవు. ఏం లేదు కానీ లేదా ఆల్రెడీ వాళ్ళ పబ్లిక్ సమస్య కదా. కాదు కాదు పబ్లిక్ సమస్య ఇది. ఒక్క నిమిషం ఒక విజువల్ చేస్తాను. ఓకే చిన్న దానికి లైసెన్స్ ఉంది, ఇవి కూడా అమ్ముతుంటారు. కర్నూలు ప్రభుత్వ అతిథి గృహంలో మైనార్టీ వెల్ఫేర్కు సంబంధించిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్. గత సంవత్సరం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. జగిత్యాల అర్బన్ హౌసింగ్ కాలనీ, నూకపల్లి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల మౌలిక సదుపాయాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 32 కోట్లు మంజూరు చేయగా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను, డ్రైనేజీలు, ట్రాన్స్ఫార్మర్లు, సెప్టిక్ ట్యాంక్, వివిధ అభివృద్ధి పనులను అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించిన తర్వాత జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పలువురు అధికారులు పాల్గొన్నారు. కట్టివ్వడానికి అత్యధికంగా ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. ఆ మాటతో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని కూడా మాట ఇచ్చాను తప్ప వాళ్ళు ఎవరో ఏదో అనుకున్నట్టు కాదు. తప్పకుండా కలిసి పనిచేస్తాం. మరి ఈ సందర్భంలో మీడియా ద్వారా తెలియజేస్తూ
నూకపల్లి డబల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఏదైతే ఉన్నదో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ మంజూరు చేయించినాం. 2018లో హైదరాబాద్కు చెందిన కంపెనీ వాళ్ళు అంటే దాదాపు 7 సంవత్సరాల క్రితం తీసుకొని ఆపేస్తే ఇక 2.5 సంవత్సరాలు వాళ్ళ చుట్టూ తిరిగి కాకపోతే మళ్ళీ గౌరీ శంకర్ ఇన్ఫ్రా అని చెప్పి మా అల్లుడు వారి మిత్రుడు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున డబుల్ బెడ్రూమ్లు ఇదివరకు రాష్ట్రం అంతా కూడా కట్టిండ్రు. మహబూబ్నగర్లో అతిపెద్దది కట్టిండ్రు. మహబూబ్నగర్లోనే మా కాంట్రాక్టర్ మా బావగారు మా అల్లుడు. సో వారు తీసుకొచ్చి అందరి సహకారంతో చేసినాం. ప్రజల కోసం ఎన్నో ఇబ్బందులు కూడా పడడం జరిగింది. ఒక్కొక్కసారి 30-40 కోట్ల రూపాయలు ఆగిపోయి ఉండేది. సంవత్సరం ఆగిపోయినాయి. ఒక్కొక్కసారి 40 కోట్లు ఆగిపోయినాయి. ఆ రకంగా 200 కోట్ల ప్రాజెక్టు పూర్తి చేయించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మా నీటిపారుదల శాఖ మా శేఖర్ రెడ్డి గారు, సతీష్ గారు, జలంధర్, రామారావు వీళ్ళందరూ కూడా కలిసి ముఖ్యంగా శేఖర్ రెడ్డి గారు, జలంధర్ గారు చాలా పనిచేసారు. నా మాట మీదకి వెళ్ళి చేసి అన్ని మాడ్యూల్స్ రూపొందించారు. దీని ప్రకారం డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కాకుండా గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చే విధంగా పనులు ప్రారంభించడం. కాంట్రాక్టర్ని కూడా మెచ్చుకోవాలి. మా మీద విశ్వాసం ఉంచి హెడ్ ఆఫ్ అకౌంట్ రాలేదు. ఇంతకుముందు చెప్పినా కదా, మంజూరు అని ఇచ్చిన పత్రం కానీ నాకు అకౌంట్ రాలేదు. బ్యాంకులో కదా అకౌంట్ లేకపోతే ఎట్లయితే తెలిసినా కానీ అకౌంట్ నెంబర్ లేకపోతే వేయలేమో, వీళ్ళు బిల్లు కూడా రికార్డ్ చేయలేకపోయారు. దాదాపు 9 నెలలైంది. అయినా విశ్వాసంతో మీరే చూడండి, ట్యాంక్ కట్టిండ్రు, పైప్ లైన్లు వేసారు. నేను రెగ్యులర్గా అప్పుడున్న సిఎండి గోపాలరావు గారితో మాట్లాడడం, అప్పుడున్న మంత్రులతో మాట్లాడడం, మళ్ళీ కూడా ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మెట్టు దిగి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా 1-2 సార్లు కలిసిన. కావాలంటే ముఖ్యమంత్రి గారు దీనిపైన ఏం జరుగుతుందని చెప్పి లెటర్ రాసినవి కూడా ఉన్నాయి. దాదాపు 3 నెలల కిందనే లెటర్ రాసింది. అప్పుడు ఇవి జరుగుతున్నాయి. కొన్ని ఈ TUFIDs నుంచి ఏవైతే 14 కోట్లు పెట్టామో ఇక్కడ తెలంగాణ అర్బన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాని నుంచి TUFIDs నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి అవి ఇక్కడ పెట్టరాదు, ఇది గ్రామీణంలో ఉన్నదని చెప్పడంతో అవి ఆగిపోయినాయి. మొన్న మళ్ళీ కలిసి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో ఓకే అవి పట్టణమే ఇక్కడ ఇది నూకపల్లి గ్రామాలలో ఉన్నది కాబట్టి పెట్టరాదంటే నేను స్పెషల్గా జీవో ఇస్తా అని చెప్పి ఇండ్ల మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి వారు సూచించడం. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను అక్కడే ఉంచుకొని నిన్ను గౌరవప్రదంగా ఉంచుతా, నీకు జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పి వారి సహాయకులకు OSDకి PSలకు చెప్పి నా చేతిలో 2 జీవోలు, ఒకటి 18,21,00,000 ఒకటి, 14,15,00,000 నీటి జీవోలు 2 ఇచ్చి కూడా పంపించారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవన్నీ కూడా మరొకసారి కూడా ఇక్కడ మా ప్రజాప్రతినిధులు చాలామంది ఉన్నారు. ప్రతి వాళ్ళకు కూడా ఒక లక్ష్యం ఉండాలి. రాజకీయంలో చేసినప్పుడు వ్యాపారం చేస్తే వ్యాపారంలో బాగుండాలని ఉండాలి, ఉద్యోగం చేస్తే ఉద్యోగం ఉండాలి. ఒక డాక్టర్గా ఉన్నప్పుడు డాక్టర్గా ఉండింది. రాజకీయాలకు వచ్చినాం కాబట్టి ప్రజలు విస్తృతంగా నేను సేవ చేస్తా అనే విశ్వాసంతో ఇచ్చారు. ఒట్టి డాక్టర్ అని నన్ను గెలిపించేది ఉంటే నువ్వు అక్కడే ఉందన్నారు. ఆనాడు సేవ చేస్తాను విశ్వాసం ఉంటే కొద్దితో ఓడిపోయినా తర్వాత నా మీద విశ్వాసంతో పెద్ద మెజార్టీతో గెలిపించారు. రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన 5-6 రీట్ల నేను కొన్ని 2018లో నిరంతరం ఆ పేద ప్రజలకు గూడు కల్పించాలనే భావనతోటి నేను, మా కుటుంబ సభ్యులు, అధికారులు, నాయకులు అందరం కలిసి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మీ అందరూ తెలుసు కరోనా కష్టకాలంలో కూడా మూతికి బట్ట కట్టుకొని పనిచేసిన అధికారులు, మూతికి బట్ట కట్టుకొని నేను కూడా ఇక్కడ చాలాసార్లు వచ్చినాం, మీరు కూడా వచ్చింది. అనుకున్నది తప్పకుండా ఈ 2-3 నెలల్లో వాళ్ళందరికీ ఇప్పించేలా చేస్తా. ఈ 18 కోట్లది కూడా ఎట్లైనా ఒక కాంట్రాక్టర్ని తీసుకొచ్చి మా మీద విశ్వాసంతో 200 కోట్ల వరకు అది 14 కోట్ల వరకు నీళ్ళు చేసిండ్రు. ఈ 18 కోట్లది కూడా ఈ 2000 ఇళ్లకు సెప్టిక్ ట్యాంకు డ్రైనేజ్ కడితే వాళ్ళ ఇళ్లలో పోయే అవకాశం ఉంటుంది. అలిగి టెంపుల్ బయటే కూర్చున్న మంత్రి పొన్నం మరియు మేయర్ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణంకు ప్రోటోకాల్ నిబంధన పాటించడం లేదని అల్కపుని ఆలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ కూర్చున్న మంత్రి పొన్నం ఆయనతో పాటు మేయర్ కూడా నిరసన వ్యక్తం చేశారు. I mean,
32వ వార్డులో జోనల్ కమిషనర్ పివి ప్రసాద్తో కలిసి దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు పర్యటించారు. వార్డులో పలు ప్రాంతాలలో పర్యటించి ప్రజల నుంచి నేరుగా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పనిచేయాలని కోరారు. వార్డుల్లో చాలా వరకు పెండింగ్ పనులు అలాగే ఉండిపోయాయని గుర్తు చేశారు. పెండింగ్ పనులను కూడా పూర్తి చేయాలని కోరారు. చెట్టు ముట్టుకోవడం భయపడి ఆయన తీసేచ్చారు, రిమూవ్ చేసేచ్చారు. చేస్తే సరిపోతుంది. వీలేకంటే దీంట్లో మనం ఏంటంటే ఈవీ రమణ ఆధ్వర్యంలో ఉలిందకొండ గ్రామానికి ఆర్టీసీ బస్సు రావడం లేదని, బస్ కోసం ఆర్టీసీ అధికారులతో మాట్లాడామని ఎమ్మెల్యే శ్రీమతి గౌరచేతారెడ్డిని కోరగా ఆవిడ తక్షణమే ఊర్లోకి బస్సు తీసుకురావడం జరిగింది. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపండి అక్కడ. విజయవాడలో ఉంది, విజయవాడలో బస్సు తీసేస్తాను నంద్యాలకు చేసుకోలేమో లిఫ్ట్ చేయట్లేదు. ఆర్టీసీ గోల్డ్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఆ నంబర్ అదేనా? ఏమైనా నంబర్ చెప్పండి. డయేరియా పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పేర్కొన్నారు. వార్డు సచివాలయంలో నిర్వహించిన అవేర్నెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వర్షాకాలం దృష్ట్యా విష జ్వరాలు విజృంభిస్తాయని అన్నారు. ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా జ్వరాలు పట్టుబీడిస్తాయని చెప్పారు. డయేరియా, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు అవకాశం ఉన్నందున ప్రజల శుభ్రతను పాటించాలని తెలిపారు. నిర్లక్ష్యం వహిస్తే దానికి తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. తల్లుల మీద ఉంది. ఎందుకంటే ఎంత ఆశా వర్కర్లు కానీ లేదంటే ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ కానీ వాళ్ళు ఎంతవరకు చేసినప్పుడు కూడా బాధ్యత మీ మీద ఉంటుంది. కాబట్టి మీరు పూర్తిగా బాధ్యత తీసుకొని మీరు చేయవలసిన పని ఏంటంటే చంటి పిల్లల్ని ఖచ్చితంగా మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలంటే ఏది చాక్లెట్ తిన్నా సరే చేయి కడిగించే తినాలని చెప్పాలి. భోజనం చేసే ముందు శుభ్రంగా చేతులు సబ్బుతో కడిగించాలి. వీలైతే సబ్బు, లేకపోతే ఏదైనా లిక్విడ్ అంటే డెటాల్ కానీ లేదంటే లైఫాయ్ లిక్విడ్స్ ఉంటాయి. ఆ లిక్విడ్ వీలైతే అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి అవి కూడా నేను ఫ్రీగా పంచుతాం. ఒకసారి అవి లిక్విడ్ ఏదైనా తీసుకుని చేతులు శుభ్రం కడిగించిన అలవాటు చేస్తే ఆ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగనే తల్లులు కూడా చాలా మంది ఏంటంటే అన్నం పెంచేటప్పుడు చాలా మంది గోల్డ్ చూసుకుంటే గోల్డ్ చాలా మంది గోల్డ్ పెంచుకుంటుంటారు. చూసారా, గోల్డ్ పెంచుకుంటారు. ఈ గోల్డ్ ఏంటవుతుందంటే మట్టి ఉండిపోతుంది. ఈ మట్టి ఉండిపోవడం మూలంగా ఇదంతా కూడా చంటి పిల్లలకు మీరు అన్నం ఇలా కలిపి మెత్తగా తీసుకునేటప్పుడు ఇదంతా అందులోకి వెళ్ళిపోతుంది. మీకు తెలియకుండా కూడా మీరు వాళ్ళకి అపకారం చేస్తున్నట్టే. అంచేత ముందు మీరు శుభ్రంగా ఉంచుకోండి దయచేసి. అంటే నేను ఎవరికి వ్యక్తిగతంగా చెప్పడం అందరికీ చెప్తాను. ఎవరు మా ఇంట్లో సరే మీ ఇంట్లో ఎవరికైనా సరే గోల్డ్ శుభ్రం చేసుకోండి. గోల్డ్ శుభ్రం చేసుకొని నీట్గాను అప్పుడు ఏంటవుతుందంటే మనం బ్యాక్టీరియా వాళ్ళకి వెళ్తుంది. అన్నం కలిపేటప్పుడు కూడా శుభ్రం కలిపేసి వీలైనంత వరకు కూడా చేతితో కాకుండా ఇప్పుడు సపోజ్ చంటి పిల్లలు బాగా మెత్తగా పెడతారు కదా, వాళ్ళకి గ్లాస్తో లేకపోతే స్పూన్తో గట్టిగా మెదిపి మెత్తగా పెడితే చాలా మంచిది. తినిపించేటప్పుడు చేతితో తినిపించండి. కానీ కలిపేటప్పుడు మాత్రం మీ చేతులు పెట్టకండి. ఎందుకంటే ఆ వేడికి కూడా మనలో ఉన్న చెమట కానీ బ్యాక్టీరియా కూడా మీకు వచ్చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదే మాదిరిగా మీరు చేతులు కొడుకోవడంతో పాటు పిల్లలు కూడా చేతులు కడిగించడం. తింటే వాళ్ళు తినే పిల్లలు అయితే తినిపించే పిల్లలకి మీరు కొడుకోండి, తినే పిల్లలకి ఆధార్ కడిగించండి. కడిగించి అదేవిధంగా వాటర్ కూడా వీళ్ళంత వరకు ఈ 3 నెలలు 4 నెలలు కూడాను ఇంట్లో ఉంటే ఫిల్టర్, లేకపోతే వేడి నీళ్లు మరిగించి వడకట్టి ఇవ్వండి పిల్లలకి. దానివల్ల ఏంటంటే వాంతులు విరోచనం రాకుండా ఒకవారు వస్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సెంటర్కో లేకపోతే నేను నా కార్పొరేటర్ నా స్థానానికో లేదా డాక్టర్ గారి దగ్గరకో లేదంటే మన ఇక్కడ హాస్పిటల్కి వస్తే
వెంటనే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. మీరు ఆలస్యం చేసే కొంచెం ప్రమాదం ఉంటుంది. కాబట్టి మీరు దీని మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే ఆశ్రమాషిగా తీసుకుంటే విరోచనలే కదా, వాంతులే కదా అంటే ప్రాణానికి ప్రమాదం. చంటి పిల్లల తాలూకు ఆరోగ్యం కానీ, వాళ్ళ తాలూకు ఆయుష్ కానీ, వాళ్ళ తాలూకు మంచిట్లు కానీ అవన్నీ కూడా తల్లుల మీద ఆధారపడి ఉంటాయి. ఎందుకంటే ఇది ఎవరు కూడాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అంగన్వాడీ టీచర్స్ కానీ, అంగన్వాడీ లేకపోతే వర్కర్స్ కానీ, లేకపోతే శానిటరీ సిబ్బంది కానీ వాళ్ళు ఎంతవరకు చేస్తారు అంతవరకే చేస్తారు. కానీ మన పిల్లల బాధ్యత మనం తీసుకున్నప్పుడే మీ పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు. మీరు చేయడం కాకుండా పక్క వాళ్ళు కూడా చెప్పాలి. ఇది కాకుండా ఎక్కువ కూడా ఇంచుమించుగా ఆ ఇంట్లోని బాత్రూమ్ అది కూడా తడిగా ఉంచుకోకండి. టాయిలెట్స్ ఉంటాయి కదా, వాటిని చాలా శుభ్రంగా చేసుకోవాలి. యాసిడ్లే కాకుండా ఇప్పుడు కొత్త లేటెస్ట్ 3 రకాలు వచ్చాయి. ల్యాబ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. పిల్లలకు కూడా అలవాటు చేయాలి. బాత్రూమ్కి వెళ్ళి వస్తే సబ్బుతో పడుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళి వస్తే నీట్ గా ఉండాలి. బాత్రూమ్కి అంతా పొడుపు ఉంచుకోవాలి. అలాగనే వాటర్ కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మీరు బట్టలు కుట్టుకుంటారు, ఆ మూడంతా అక్కడ ఉండిపోవాలి. ఇవన్నీ రావడానికి కారణం అదే. మీకు దోమ చిన్నదే కనిపిస్తుంది, ఆ దోమ కానీ కుట్టిందంటే చాలా ప్రమాదం. పరిస్థితులు బాగోలేవు. ఎంత మనం ఒకరి మీద నిందేసేసుకోవడం చెప్పడం కాదు. వాళ్ళు చూడలేదు, ఏం చూడలేదు, లేకపోతే కార్పొరేట్ గా చూడలేదు, లేకపోతే ఆశా వర్కర్ చూడలేదు, అంగన్వాడీ టీచర్ చూడలేదు అంటే ఏం చేయలేం. మీరు మీ బాధ్యత తీసుకుని మీరు జాగ్రత్తగా చూసుకున్నప్పుడే ఇది బాగుంటుంది. అంటే దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని దీని మీద శ్రద్ధ పెట్టండి. మీ ఇంటి దగ్గర పరిసరాలు శుభ్రంగా ఉంచుకోండి. మీకు ఆల్రెడీ చెత్తకేమో డబ్బాలు ఇచ్చారు, ఒకవేళ చెత్త డబ్బాలు లేకపోయినా సరే ఈ పొడి చెత్త తడి చెత్త అనేది పక్కన పెట్టుకోండి. వచ్చేటప్పుడు మీకు ఎక్కడైనా కావాలి, ఎవరికైనా మీకు అందరికీ తెలుసో లేదు 33 గ్రూప్ కూడా మేము పెట్టాం, కార్పొరేటర్ గ్రూప్ అని పెట్టాం. ఎవరికైనా ఎక్కడైనా సరే 32వ వార్డు కార్పొరేటర్ గ్రూప్ అని పెట్టాం. ఎక్కడైనా కావాలి తీయకపోయినా, లైట్ చేయలేకపోయినా, బోర్డు పని చేయకపోయినా నాకు వెంటనే మీరు మెసేజ్ పెట్టండి. నాకు నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంటుంది. మీరు తీసుకుని ఫోన్ చేయండి. వెంటనే పనులు అయిపోతే మీకు ఏం ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుంటుంది. ప్రతి దాన్ని కూడా మామూలుగా కాదు. పవన్ కళ్యాణ్ గారు మామూలు ఆసామాసిగా వదిలిట్లేదు. ఎందుకంటే ఆడపిల్లల పట్ల కానీ, చంటి పిల్లల పట్ల కానీ, తల్లుల పట్ల కానీ చాలా. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కొప్పుచెట్టివారిపాలెంలో మైనర్ బాలికను హత్య చేసిన నిందితుని పట్టుకుని తగిన శిక్ష పడేలా చూస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. 9వ తరగతి చదువుతున్న బాలిక ఇంట్లో ఉన్న సమయంలో ఇదే గ్రామానికి చెందిన సురేష్ అనే 26 ఏళ్ల యువకుడు దారుణంగా హత్య చేసిన సంగతి విదితమే. నిందితుడిని హత్య చేసిన అనంతరం పరారీ అయ్యాడని అతన్ని పట్టుకోవడానికి 9 పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నట్లు అనిత తెలిపారు. నిందితుడు గతంలో బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో ఫోక్సో కింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని, బెయిల్పై వచ్చిన నిందితుడు బాలికను అతి కిరాతకంగా హత్య చేశాడని అన్నారు. నిందితుడిని వెంటనే పట్టుకోవాలని జిల్లా పోలీసులు ఆదేశించినట్లు మంత్రి అనిత తెలిపారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అతను అడిగి వివరాలు తెలుసుకున్నట్లు అనిత వివరించారు. మంత్రి చెందిన బాలిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని అనిత వెల్లడించారు. మీద బయటకు వచ్చాడు. వచ్చిన తర్వాత అమ్మాయిని హత్య చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇంచుమించుగా 18 పేజీల వాంగ్మూలం కూడా ఇంచుమించు వాంగ్మూలం ఒక లెటర్ కూడా పెట్టున్నాడు అక్కడ. అతనైతే ఇప్పుడు మనకి పరారులో ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా సుమారుగా 8-9 బృందాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని బృందాలు కూడా ఈ రోజు అతనికి పట్టుకోవడానికి ప్రయత్నం కాదు, ఎట్టి పరిస్థితులు పట్టుకొని తీరుతాయి. ఎందుకంటే ఎవరు చట్టం ముందు ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితికి లేదు. డెఫినెట్ గా ఎవడైతే హత్య చేశాడో అతన్ని ఇమీడియట్ గా మేము పట్టుకునే ప్రయత్నం కాదు, పట్టుకొని తీరుతాం. డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద ఆరా తీయడం జరిగింది, నాతో మాట్లాడడం జరిగింది. డెఫినెట్ గా ఎట్టి పరిస్థితుల్లోని నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతి తొందరగా వీలైతే ఈ రోజు రేపట్లోనే నిందితుడిని పట్టుకొని అరెస్ట్ చేసే పరిస్థితి బయటకు వచ్చిన కూడా పోలీసులకి కొన్నిసార్లు వెనక పడుతున్నారు అని చెప్పేసి ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా సరే పట్టించుకోలేదు. లేదమ్మా, కంపల్సరీగా నిజంగా అదే కనుక జరిగితే, నిజంగా అమ్మాయి దగ్గర నుంచి కంప్లైంట్ వెళ్ళి ఆ పోలీసులు కనుక పట్టించుకోలేదన్న సంగతి తెలిస్తే డెఫినెట్ గా ఏ పోలీస్ అయితే ఆ పోలీస్ మీద చర్యలు తీసుకుంటాం. అందులో అక్కడెక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి లేదు. కానీ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అటువంటి పరిస్థితి ఏమీ లేదు. చాలా ఆఫ్ సడన్ వచ్చి అతను హత్య చేసి వెళ్ళాడు అన్నది మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫాలో అవుతున్నాడు అని చెప్పి. లేదమ్మా, నిజంగానే వాళ్ళ బ్రదర్ కూడా చాలా ఇనిషియేషన్ తీసుకున్నాడు. ఇంతకు ముందు కూడా తను బెంగళూరులో పనిచేసేవాడు. ఇనిషియేషన్ తీసుకుని ఈ అబ్బాయి ఇంచుమించి 26 సంవత్సరాలు, ఆ అమ్మాయిది చూస్తే 13 సంవత్సరాల వయసు. అవతల నిందితుడు ఎవరైతే ఉన్నాడో అబ్బాయిది కూడా 26-27 సంవత్సరాల వయసు. సో ఈ సిచ్యువేషన్స్ లోనే వాళ్ళ అన్నయ్యకి చాలా సేఫ్ గార్డ్ చేశాడు. కానీ దురదృష్టంతో అమ్మాయిని కాపాడుకోలేకపోయారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందితుడిని అయితే డెఫినెట్ గా పట్టుకున్నాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాం. ఎటువంటి పరిస్థితుల్లో అమ్మాయి చిన్నపిల్ల,
మైనర్ బాలిక. ఆ అమ్మాయికి ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా అందిస్తాం మా కుటుంబానికి. అమ్మ విషయం ఏంటంటే మేము చాలా సందర్భాల్లో చెప్పున్నాము, చాలా సంఘటనలు జరుగుతున్న సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా ఫర్మ్గా ఉన్నారు. లాస్ట్ టైం మీరు చూసారు, చీరాల సంఘటన జరిగిన తర్వాత సుమారుగా 36 గంటల నిందితులను పట్టుకొని మేము రిమాండ్ కూడా పంపించుకోవడం జరిగింది. ఎక్కడ ఏమి జరిగినా చాలా యాక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ జరగకుండా ఉండే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కూడా మూల కారణం గాంజాయి మత్తులో చాలా మంది చేస్తున్నారు, డ్రగ్స్ మత్తులో చేస్తున్నారు. కాబట్టి వాటిని పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని మొన్ననే మేము టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అన్ని కూడా ఏర్పాటు చేస్తాం. దిశ చట్టమే లేదండి. చట్టం లేని దాని గురించి మీరు మాట్లాడుకోవడం అనవసరం. ఫస్ట్ థింగ్, దిశ చట్టం అనేది లేదు కాబట్టి దిశ చట్టం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న చట్టాలని బలోపేతం చేసుకుని మనం ఫర్దర్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటాం. న్యాయ సలహాలు కూడా న్యాయ నిపుణుల సలహాలు కూడా మేము తీసుకుంటాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.